హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనము బిల్ట్ ఇన్ లొకేటర్స్ గురించి చూసాం. రైట్. ప్లే రైట్ బిల్ట్ ఇన్ లొకేటర్స్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ లైక్ సిఎస్ఎస్ అని, ఎక్స్పాత్ అని, ఇలాంటి లొకేటర్స్ని కూడా మనకి ఆఫర్ చేస్తుంది. ఈ రోజు సెషన్లో మనం అదర్ లొకేటర్స్, సో అఫీషియల్ డాక్యుమెంటేషన్లో అదర్ లొకేటర్స్లో సిఎస్ఎస్ లొకేటర్ గురించి చెప్పుకుందాం. ప్లేరైడ్ ఏం చెప్తుంది అంటే, నువ్వు బై డిఫాల్ట్గా నేను ఇచ్చే బిల్టిన్ లొకేటర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వు. బిల్టిన్ లొకేటర్స్ లేని చోట్ల నువ్వు సిఎస్ఎస్ సెలెక్టర్ని ప్రిఫర్ చేసుకో. సిఎస్ఎస్ని కూడా నీకు ఉండే సింటాక్స్ ఏంది అంటే కనుక పేజ్ డాట్ లొకేటర్ సిఎస్ఎస్ ఈక్వల్ టు బటన్, అంటే దాని యొక్క హెచ్టిఎంఎల్ ట్యాగ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చుకో. అండ్ బై డిఫాల్ట్ మీకు ప్లే రైట్ ఏం చెప్తుంది అంటే కనుక, నేను సిఎస్ఎస్ని టూ డిఫరెంట్ టైప్స్లో సపోర్ట్ చేస్తాను నేను. ఫస్ట్ వే వచ్చేసరికి ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆ డామ్లోంచి నువ్వు ఐడెంటిఫై చేసుకో, లేదా కస్టమ్ సూడో క్లాసెస్ అంటే విజిబుల్ అని, హ్యాస్ టెక్స్ట్ అని, హ్యాస్ అని, ఈజ్ అని, ఎంత మ్యాచ్ అని, ఇలా రకరకాల సింటాక్సెస్ ఉన్నాయి. వీటిలన్నిటిని యూస్ చేసుకుని నువ్వు ఐడెంటిఫై చేసుకో. దీనికోసం ఈ సిఎస్ఎస్ కోసం నేను ఏం చేశాను అంటే, జస్ట్ ఒక సింపుల్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే, example12 spec.js అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, లెట్ మీ ఓపెన్ ఎ సాస్ డెమో డాట్ కామ్. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో కూడా నేను యూఆర్ఎల్ని దేనికి చేంజ్ చేశాను అంటే కనుక, ఐఎమ్ చేంజింగ్ మై యూఆర్ఎల్ టు సాస్ డెమో డాట్ కామ్. ఓకే, సో సాస్ డెమో డాట్ కామ్. సో ఇప్పుడు నేను సాస్ డెమోను ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఇది లాగిన్ బటన్ కదా. సో ఇప్పుడు సిఎస్ఎస్కి సింటాక్స్ ఏమి ఇచ్చారు, సిఎస్ఎస్ బటన్ డాట్ క్లిక్ అన్నారు. సో నేను ఈ సింటాక్స్ని కాపీ చేసి నేను ఐఎమ్ డైరెక్ట్లీ పేస్టింగ్ హియర్. అంటే సాస్ డెమో డాట్ కామ్లో నీకు ఏదైతే బటన్ ఉన్నదో దాన్ని వెళ్ళి క్లిక్ చేయన్నాను. వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, సో ఇప్పుడైతే బ్రౌజర్ లాంచ్ అయింది, సాస్ డెమో ఓపెన్ చేసింది, అది క్లిక్ చేయట్లేదు, ఆ బటన్ మీద క్లిక్ జరగట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక్కసారి రెగ్యులర్ నా బ్రౌజర్ మీదకి ఈ సాస్ డెమోలో రైట్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ అండ్ ఇన్స్పెక్ట్. అండ్ ఈ బటన్ అన్నది నేను అనుకుని అక్కడ ఇచ్చిన ట్యాగ్, బట్ ఇక్కడ లాగిన్ బటన్కి ఇక్కడ ఉన్న ట్యాగ్ ఇన్పుట్. సో ఇక్కడ నేను దాన్ని ఇమీడియట్లీ ఐ నీడ్ టు చేంజ్ ఇట్ టు, ఇది బటన్ కాదు, ఐ నీడ్ టు చేంజ్ ఇట్ టు ఇన్పుట్. ఓకే, బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంకా రన్ చేస్తున్నాం. ఈ ఎగ్జిక్యూషన్ ఆపేయాలి అంటే ఈ కిందన ఈ టాప్ రైట్ కార్నర్లో మీకు క్లోజ్ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇక చూడండి, స్టాప్. ఆ స్టాప్ని క్లిక్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు నేను సిఎస్ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ కింద అప్డేట్ చేసి నా ప్రోగ్రామ్ని రన్ చేశా. రన్ చేస్తే వెంటనే స్క్రిప్ట్ ఫెయిల్ అయింది. రీజన్ ఏంటని నేను ఇక్కడ చెక్ చేస్తే ఏం చెప్తుంది అంటే కనుక, రిజాల్వ్డ్ 3 ఎలిమెంట్స్. బాబు, నేను 3 ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేశాను, నువ్వు ఏ ఎలిమెంట్ని చేయాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, దీని నుంచి ఇప్పుడు అఫీషియల్ డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే, విజిబుల్ సూడో క్లాసెస్ విజిబుల్, ఏదైతే ఎలిమెంట్కి ఈ ట్యాగ్ ఉన్నదో విజిబుల్ ఎలిమెంట్ని నువ్వు క్లిక్ చేయి అంటున్నాను. విజిబుల్, సో హియర్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ విజిబుల్ ఎలిమెంట్ మీద నువ్వు క్లిక్ చేయి అంటున్నా. రన్ చేస్తే మళ్ళా స్క్రిప్ట్ నాది ఫెయిల్ అయింది. నేను చెక్ చేస్తే కనుక ఆ సిఎస్ఎస్ ఎలిమెంట్తో 3 ఎలిమెంట్స్ నాకు కనిపిస్తున్నాయి బ్రౌజర్లో, ఏ ఎలిమెంట్ని నువ్వు క్లిక్ చేయమంటున్నావు అంటుంది. సో ఇప్పుడు అంతక ముందర ప్రీవియస్ సెషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం కొంత బేసిక్స్ చూసాం ఫస్ట్ అని చెప్పేసి అన్నని. రైట్. సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ చూడాలి. ఫస్ట్, లాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎంత అండి. ఓకే, ఫస్ట్, లాస్ట్, ఎంత. సో అంటే నువ్వు ఇచ్చిన యాట్రిబ్యూట్స్తో కనుక మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ ఎలిమెంట్ని క్లిక్ చేయాలన్నప్పుడు ఫస్ట్, లాస్ట్ ఎలిమెంట్ని క్లిక్ చేయాలి అన్నప్పుడు లాస్ట్, లాస్ట్ ఎలిమెంట్ మీద యాక్షన్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు లాస్ట్. ఎంత అంటే కనుక ఇండెక్స్డ్ బేస్డ్ ఆపరేషన్. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ మీద చేయాలి అంటే 0th ఇండెక్స్ ఇస్తే కనుక ఫస్ట్ ఎలిమెంట్ అని, అదే నేను ఫస్ట్ ఇండెక్స్ ఇస్తే కనుక సెకండ్ ఎలిమెంట్ అని, అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇండెక్స్ ఇస్తే కనుక థర్డ్ ఎలిమెంట్ అని. అలాగా నేను 99th ఇండెక్స్ ఇస్తే కనుక 100th ఎలిమెంట్ అని దాని మీనింగ్ మాట. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఈ పర్టికులర్ విజిబుల్లో ఇప్పుడు మీకు 3 ఎలిమెంట్స్ వచ్చినాయి. మీ డిజైర్డ్ ఎలిమెంట్ థర్డ్దా, ఫస్ట్దా, సెకండ్దా అంటే 0 1 2, అంటే అది నా లాస్ట్ బటన్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ అంటున్నాను నేను.
ఓకే, జస్ట్ లాస్ట్ అని ఇచ్చేసాను నేను. ఇప్పుడు ఎప్పుడైతే నేను దీన్ని ప్లే చేశానో, ఎగ్జిక్యూషన్ చేశానో, ఈసారి నా స్క్రిప్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. లెట్ మీ రన్ దిస్ స్క్రిప్ట్ అగైన్ అండ్ చెక్ ఇట్ అవుట్. లాగిన్ బటన్ అయితే క్లిక్ చేసింది, బాగానే ఉంది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళా ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు ఫస్ట్, ఓకే, ఫస్ట్కి చేంజ్ చేశాను. అండ్ లెట్ మీ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ అగైన్. ఈసారి ఏం చేస్తుంది, ఫస్ట్ అంటే యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ క్లిక్ చేసింది, బాగానే ఉంది. సో ఈ లైన్ నేను కాపీ చేసి కామెంట్ చేశాను. సేమ్ ఇదే లైన్ని లాస్ట్, సో దట్ ఈ ప్రోగ్రామ్ నేను మీకు షేర్ చేసినప్పుడు మీకు అది రెఫరెన్స్ కింద ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లాస్ట్ తీసేసి ఎంత అంటున్నాను. ఎంత, నా ఇండెక్స్ 3 ఎలిమెంట్స్ అంటే 0 1 2. నేను ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ 1 అని ఇచ్చా. 1 అని ఇస్తే నాకు అదేమవ్వాలి, ఇట్ షుడ్ పర్ఫార్మ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ మై సెకండ్ ఎలిమెంట్. అంతే, సెకండ్ ఎలిమెంట్ మీదకి వెళ్ళి ఇట్ షుడ్ పర్ఫార్మ్ దట్ పర్టికులర్ క్లిక్ ఆపరేషన్. దాట్స్ ఇట్. సక్సెస్ఫుల్గా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది. నేను మీకు బ్రౌజర్లో ఎగ్జిక్యూషన్ చూపించట్లేదు. మీకు కావాలి అంటే పాజ్ ఉంది కాబట్టి టెర్మినల్ నుంచి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు అవర్ విష్ బేసికలీ. ఓకేనా, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇట్లాగా మనం ఒక సాస్ డెమోలో మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ కదా. సో ఇప్పుడు కాపీ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇక్కడ, ఓకే, ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ కింద క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే అక్కడ సుడో క్లాసెస్లో మనం ఈజ్ విజిబుల్ ఒకటే కదా చూసింది, మిగతావి కూడా ఉన్నాయి కదా. సో అందుకని ఈ టెస్ట్ నేమ్ వచ్చేసరికి 2 కింద సేవ్ చేసుకున్నాను నేను. అండ్ ఇందులో ఈ కమాండ్స్ అన్నిటిని డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనం దీనికి ఏ దాని మీద చేద్దాం అంటే bookmyshow.com మీద చేద్దాం. సో ఈ bookmyshow.com ఓపెన్ చేస్తే ఇదిగో నాకు ఇట్లా ఓపెన్ అవుతుంది బుక్ మై షో. ఇక్కడ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడానికి. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్పెక్ట్, ఆర్ ఎల్స్ ఒకసారి ఈ బుక్ మై షోని రీఫ్రెష్ చేద్దాం. ఓకే, బుక్ మై షోని రీఫ్రెష్ చేస్తే నాకు హైదరాబాద్ వచ్చింది, బెంగళూరు వచ్చింది. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఇన్స్పెక్ట్. అండ్ దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే సో నాకు ఇక్కడ పి అన్న ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ హైదరాబాద్ అన్న టెక్స్ట్ నాకు పీతో స్టార్ట్ అవుతుంది. అదే ముంబైని చూసుకున్నా సేమ్. ఓకే, కొచ్చిని చూసుకున్నా లేకపోతే ఢిల్లీని చూసుకున్నా దేన్ని చూసుకున్నా సరే నాకు పి అన్న ట్యాగ్తోనే నా డిజైర్డ్ టెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సిఎస్ఎస్కి ఉన్న ఆప్షన్స్లో మనం ఆల్రెడీ విజిబుల్తో మనం ఇప్పుడు చూసేసాం, రైట్. విజిబిలిటీ మనం ఆల్రెడీ చూసేసాం. నెక్స్ట్ మనకున్న ఎగ్జాంపుల్ హ్యాజ్ టెక్స్ట్. హ్యాజ్ టెక్స్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది అంటే నువ్వు ఇచ్చే టెక్స్ట్తో నేను బ్రౌజర్లో ఎలిమెంట్ని అయితే ఐడెంటిఫై చేస్తా. దాని కేసు ఎట్లా ఉన్నా సరే, అప్పర్ కేసు ఉండి లోయర్ కేసు ఉండి లోయర్ కేసు అప్పర్ కేసు ఉన్నా సరే నేను ఐడెంటిఫై చేస్తా. నువ్వు ముందర స్పేసెస్ ఇచ్చేసి అక్కడ స్పేస్ లేకపోయినా నేను ఐడెంటిఫై చేస్తా. దాన్ని సబ్స్ట్రింగ్తోనైనా నేను ఐడెంటిఫై చేస్తా అంటాను. సో ఇప్పుడు దీనికోసం నా యుఆర్ఎల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే sozdemo.com కాస్త ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు bookmyshow.com. ఓకే, bookmyshow.com చేసేసిన తర్వాత ఇప్పుడు మనము వీ నీడ్ టు పర్ఫార్మ్ ఏ క్లిక్ ఆపరేషన్ యాజ్ పర్ ఇట్స్ టెక్స్ట్, అంతే కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ రైట్ క్లిక్ ఆన్ దిస్ ఇమేజ్, దాన్ని ఈ పైన ఆ హైదరాబాద్ లోగోని క్లిక్ చేస్తే దానికి ఇమేజ్ అన్న ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే అవైట్ పేజ్ డాట్ లొకేటర్ అండ్ ఇక్కడ సిఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ అండ్ విజిబుల్ ఇమేజ్. సో ఏదైతే ఇమేజ్ ఉందో బ్రౌజర్లో, ఏదైతే విజిబుల్ ఇమేజ్ ఉందో దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయి. ఐడెంటిఫై చేసిన తర్వాత అగైన్ లొకేటర్. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఒక లొకేటర్ మీదన ఇంకోటి అనేది ఇది లొకేటర్ చైనింగ్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో మనం కిందకి స్క్రోల్ చేస్తే హ్యాజ్ టెక్స్ట్కి వాళ్ళు ఇచ్చిన సింటాక్స్ ఏమి ఇచ్చారు అంటే హ్యాజ్ టెక్స్ట్కి నువ్వు ట్యాగ్ నేమ్ ఇవ్వాలి, కాలన్ హ్యాజ్ టెక్స్ట్, నీ డిజైర్డ్ టెక్స్ట్ ఇట్లా ఇవ్వు అంటున్నారు. సో ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని చూస్తే దీని యొక్క ట్యాగ్ నేమ్ పి, దీని యొక్క ట్యాగ్ నేమ్ పి. సో ఇప్పుడు మన సింటాక్టికల్ వైజ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ట్యాగ్ నేమ్ కాలన్ పి కాలన్, ఓకే, పి కాలన్ హ్యాజ్ టెక్స్ట్. ఇప్పుడు మీ యొక్క డిజైర్డ్ టెక్స్ట్ ఏది ఉందో అది డబల్ కోట్స్లో పెట్టు. సో ఇక్కడ నా డిజైర్డ్ టెక్స్ట్ హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ని ఇక్కడ డబల్ కోట్స్లో పెట్టి అండ్ దెన్ ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు పర్ఫార్మ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ దట్ ఎలిమెంట్. సో క్లిక్ చెయ్యు అంటున్నాం. ఇప్పుడు ఈ టెస్ట్ని కనుక నేను రన్ చేస్తే అది హైదరాబాద్ మీద క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకే,
పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో లెట్ us సీ. బేసికలీ స్క్రిప్ట్ అయితే క్లికింగ్ ఇక్కడ జరగట్లేదండి. ఓకే, ఇక్కడ క్లిక్ అన్నది జరగట్లేదు. సో ఎందుకని? ఇమేజ్ విజిబిలిటీ అయితే మనం ఇచ్చాము, అండ్ పి హ్యాస్ ఎ టెక్స్ట్ హైదరాబాద్ అని కూడా మనం ఇచ్చినాం, రైట్? ఇట్ షుడ్ పర్ఫార్మ్ ఎ క్లిక్. సమ్హౌ ఇట్స్ నాట్ క్లికింగ్. లెట్ us సీ. సో సిఎస్ఎస్ ఇమేజ్, అండ్ దాట్ పర్టికులర్ ఇమేజ్ ఈజ్ ఆఫ్ అ విజిబుల్, రైట్? ఇది వరకు కూడా లొకేటర్ కరెక్టే. పేజ్ డాట్ లొకేటర్, దిస్ ఇస్ రైట్. రైట్, ఇంతవరకు రైట్. ఎందుకు పనిచేయట్లేదు? పి హ్యాజ్ టెక్స్ట్ హైదరాబాద్. సో స్క్రిప్ట్ వైజ్ లొకేటర్ లాజిక్ ఇది కరెక్టే. వెయిట్, పేజ్ డాట్ లొకేటర్ ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నా. సిఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్, ఓకే, ఇమేజ్ ఆఫ్ విజిబుల్, ఓకే, అండ్ దెన్ లొకేటర్. అండ్ ఈసారి నీ లొకేటర్ పి ఆఫ్ హ్యాజ్ టెక్స్ట్ ఉండాలి, అండ్ నీ డిజైర్డ్ టెక్స్ట్ హైదరాబాద్. అంతే, క్లియర్గానే ఉంది. TRABAT డాట్ క్లిక్. ప్రోగ్రామ్ అంతా ఇట్స్ క్లియర్ ఎనఫ్. సో వై ఇట్ ఈజంట్ క్లికింగ్? బుక్ మై షోలో ఈ పర్టికులర్ లొకేటర్ పి హ్యాజ్ టెక్స్ట్, ఈ సింటాక్స్ కూడా కరెక్టే కదా. ఎక్కడ మనం తప్పు చేసాము? 1 సెకండ్, లెట్ us రివ్యూ దాట్. డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే కాలన్ హ్యాజ్ టెక్స్ట్ ఇట్లా డబల్ కోట్స్లోనే పెట్టమన్నారు. సో హ్యాజ్ టెక్స్ట్ మనం డబల్ కోట్స్లోనే పెట్టినాం. పి హ్యాజ్ టెక్స్ట్ డబల్ కోట్స్ హైదరాబాద్. సంహో ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. లెట్ మీ రీరన్ ఇట్ అగైన్. ఓకే, ఇంకొకసారి ఈ ప్రోగ్రామ్ని అయితే మళ్ళీ రన్ చేసా. ఓకే, సో లోడ్ అయింది. స్టిల్ దెర్ ఈస్ అన్ ఇష్యూ ఇన్ క్లికింగ్ దిస్ లొకేటర్. ఓకే, సో పాజ్ వరకు బాగానే పనిచేసింది. క్లిక్ దగ్గర స్క్రిప్ట్ పోతుంది, ఇది క్లిక్ అవ్వట్లేదు. ఇమేజ్ విజిబుల్, ఇమేజ్ విజిబుల్. సో అసలు ఇక్కడ మనం ఇమేజ్ ఎందుకు పెట్టాము? 1 సెకండ్. సో ఇది ఇక్కడ ఇమేజ్ ఎందుకు పెట్టాము? దీనికి సంబంధం లేదు కదా. సో ఇది తప్పు. మనం ఇక్కడ యూస్ చేసింది ఇమేజ్ కాదు మనం పెట్టాల్సింది. సో బేసికలీ ఇది హైదరాబాద్ మొత్తం చూడండి. ఇది మొత్తం హైదరాబాద్. ఏది ఇది? ఇది మొత్తం ఒక డివ్లో ఉంది, రైట్? ఇది మొత్తం ఒక డివ్లో ఉంది. డివ్ కిందన, మీకు డివ్ కిందన ఉన్నది. సో నేను ఇమేజ్ ఇవ్వకూడదు. సో దీని యొక్క పేరెంట్ ట్యాగ్ ఏంటంటే డివ్. డివ్ కిందన మీకు పి అని ఉన్నది. సో ఎస్, సో ఇక్కడ ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే లెట్ మీ చేంజ్ ఇట్ టు డివ్. సో బేసికలీ అది ఇమేజ్ కింద లేదు, పేరెంట్ డివ్ ఉంది. డివ్ కిందన మీకు డిజైర్డ్ ఆబ్జెక్ట్ ఉన్నది. ఈసారి ప్రోగ్రామ్ రన్ చేస్తే బుక్ మై షో రన్ అయింది. హైదరాబాద్ అది సెలెక్ట్ అవ్వాలి. ఎస్, ఇట్ సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో బేసికలీ ఇష్యూ ఏంది అంటే మనం ట్యాగ్ నేము ఇమేజ్ చేయకూడదు. మనం దానికి ఇవ్వాల్సిన ట్యాగ్ రూట్ హైదరాబాద్ మొత్తానికి ఈ సెలక్షన్ ట్యాగ్ ఇవ్వాలి. అది డివ్ కాబట్టి అది పనిచేసింది. అండ్ హ్యాజ్ టెక్స్ట్ అక్కడ ఏం చెప్పారు? హ్యాజ్ టెక్స్ట్, నువ్వు ఇచ్చిన టెక్స్ట్ కేస్ ఇన్సెన్సిటివ్ అయినా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఉందా, నేను హైదరాబాద్ లోయర్ కేసులో మార్చాను, డి అప్పర్ కేసులో పెట్టాను. సో నేను ఇట్లా ఇచ్చినా సరే నీ స్క్రిప్ట్ పనిచేయాలి. ఎందుకని? కేస్ ఇన్సెన్సిటివ్, అది కేస్ వైజ్ పట్టించుకోదు. దాని యొక్క డిజైర్డ్ టెక్స్ట్ ఉందా లేదా అన్నది చూసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్, నీ ఎలిమెంట్ ముందర స్పేసెస్ ఉన్నా, నీ వెనకాల స్పేసెస్ ఉన్నా సరే, ఇట్ విల్ రిమూవ్ దోస్ స్పేసెస్. దట్స్ వాట్ ద ఆబ్జెక్టివ్ హియర్. ఓకే, అది ఆ స్పేసెస్ని రిమూవ్ చేసుకుని దట్ విల్ పర్ఫార్మ్ ఇట్. దట్స్ వాట్ ద హ్యాస్ ద టెక్స్ట్ సిగ్నిఫికెన్స్, రైట్? సో అదే క్లిక్ అయితే జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ హ్యాస్ టెక్స్ట్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లెట్ మీ కామెంట్ ఇట్ అప్ అండ్ దెన్ లెట్స్ కమ్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ హ్యాస్ టెక్స్ట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ ఈజ్. సో ఇదేంది అంటే కనుక ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్ అని ఎప్పుడైతే ఇచ్చామో కేసు సెన్సిటివ్, 100% అదే టెక్స్ట్ ఉండాలి అక్కడ. వేరే ఏ టెక్స్ట్ ఉన్నా అది పనిచేయదు. సో ఇప్పుడు ఇదే లైన్ని లెట్ మీ కాపీ ఇట్, లెట్ మీ పుట్ ఇట్ హియర్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాజ్ టెక్స్ట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే టెక్స్ట్ ఈజ్, ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఉండాలి, హైదరాబాద్. సో ఇదిగో బాత్. కానీ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుంది అది? నీకు
ట్రిమ్ వైట్ స్పేసెస్. నీ ముందర స్పేసులు ఉన్నా తర్వాత స్పేసెస్ ఉన్నా టెక్స్టీజ్ అన్నది మారుస్తుంది, కానీ దానికి ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఉంటేనే పనిచేస్తుంది. సో వేరే ఏ టెక్స్ట్ నువ్వు మార్చినా సరే ఇట్ షుడెంట్ వర్క్ బేసికలీ. దట్స్ వాట్ ద ఆబ్జెక్టివ్. సో స్క్రిప్ట్ అయితే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత టెక్స్ట్ అండి. సో టెక్స్ట్ అంటే కనుక సబ్ స్ట్రింగ్ అండి. సో సబ్ స్ట్రింగ్ అంటే చిన్నది. ఇప్పుడు నువ్వు బిగ్ స్ట్రింగ్ హైదరాబాద్ మొత్తం ఉన్నది. సో ఇదిగో ఇప్పుడు ఈ హైదరాబాద్ మొత్తం ఉన్నది, ఈ లైన్ మొత్తాన్ని కాపీ చేసి కామెంట్ అవుట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది సబ్ స్ట్రింగ్. సో టెక్స్ట్ అని ఇచ్చామనుకో, సో టెక్స్ట్ అని ఇచ్చి హైదర్ అని ఇస్తే అది ఐడెంటిఫై చేస్తుంది హైదర్. ఎందుకని? పోర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ ఇచ్చినా సరే టెక్స్ట్ అన్నది ఐడెంటిఫై చేస్తుంది. దట్స్ వాట్ ద ఆబ్జెక్టివ్ ఈజ్. కానీ ఈ టెక్స్ట్లో ఇంకొక బ్యూటీ ఏంది అంటే గనక స్పేసెస్ని ట్రిమ్ చేస్తుంది. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఇప్పుడు నేను లోయర్ కేసులో ఇవ్వచ్చు, ముందర వెనకాల స్పేసెస్ ఇవ్వచ్చు. ఏ రకంగా ఇచ్చినా సరే దట్ విల్ ఐడెంటిఫై అండ్ దట్ విల్ పర్ఫార్మ్ దట్ పర్టికులర్ ఆపరేషన్ అన్నమాట. ఓకే, సో that will identify and that will perform that particular operation. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది వచ్చేసరికి ఏంది అంటే కనుక మనకి టెక్స్ట్. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్తే టెక్స్ట్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత ఈజ్ అండి. సో జనరల్గా ఈజ్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తామంటే కనుక ప్రిసైజ్లీ ఈజ్ దిస్ కండిషన్ ఆర్ దట్ కండిషన్. మనం మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చేసి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్న సిచ్యువేషన్స్లోకి వచ్చినప్పుడు మనం ఈ ఈజ్ని ఎక్కువగా వాడతాం అన్నమాట. సో ఈ ఈజ్కి వచ్చేసరికి మల్టిపుల్ కండిషన్స్ని మనం స్పెసిఫై చేయాలి. సో ఇదిగో ఇప్పుడు హ్యాజ్ టెక్స్ట్ ఏది, ఇదే కదా హ్యాజ్ టెక్స్ట్. యా, లెట్ మీ కాపీ దిస్ హ్యాజ్ టెక్స్ట్, పుట్ ఇట్ హియర్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఈ హ్యాజ్ టెక్స్ట్కి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈజ్. ఈజ్లోకి వచ్చేసరికి నీకు మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ కాలన్. ఓకే, నీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్రేసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఓకే కాలన్ ఈజ్, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ బ్రాకెట్ ఎండింగ్ చేశాను. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేశాను అండ్ బ్రాకెట్ ఎండ్ చేశాను. ఈజ్, ఇదిగో ఈజ్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది. నీకు మధ్యలో ఇంకో కండిషన్ ఏదైనా చెప్పాలన్నావు అనుకోండి, కామా డేవ్ హ్యాజ్ టెక్స్ట్. ఓకే, డేవ్ హ్యాజ్ టెక్స్ట్. ఇక్కడ ఈసారి డివ్ ఏ టెక్స్ట్ కావాలి నీకు, సురేంద్ర అన్న టెక్స్ట్ కావాలి, సురేంద్ర అన్న టెక్స్ట్. ఇట్లా దీనికి మల్టిపుల్ కండిషన్స్ నువ్వు చెప్పచ్చు. ఇదైనా అదైనా, దీని మీదైనా దాని మీదైనా సరే వెళ్ళి యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇట్లన్నిటిలోకి లాస్ట్ ఆప్షన్ ఏంది అంటేనండి హ్యాజ్ అండి. హ్యాజ్కి వచ్చేసరికి నీకు ఏంది అంటే పేరెంట్ దగ్గర నుంచి కింద ఉండే చైల్డ్ నోడ్స్ అన్నిటిలోనూ దాన్ని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఇప్పుడు పేరెంట్ నుంచి చైల్డ్ నోడ్ అంటే ఇప్పుడు మనకి ఎలిమెంట్ ఉందండి, మన డిజైర్డ్ హైదరాబాద్కి టెక్స్ట్ పీ కదా ట్యాగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీని యొక్క పేరెంట్ ఏంటి, పైకి వెళ్తే ఎల్ఐ. సి హియర్ ఎల్ఐ లిస్ట్ ఐటమ్. బేసికలీ ఈ లిస్ట్ ఐటమ్ లోపల పీ ఉంది. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, సో హియర్ లెట్ మీ కాపీ దిస్ లైన్, కమ్ బ్యాక్ హియర్. సో ఈసారి మనం లొకేటర్ ఓన్లీ వన్ లొకేటర్, చైనింగ్ అక్కర్లేదు మనకి, మల్టిపుల్ థింగ్స్ అక్కర్లేదు. సో ఇప్పుడు మీ యొక్క మేజర్ లొకేటర్ ఏంటండి, ఎల్ఐ. ఎల్ఐ లోపల మీకు ఏముంది, హ్యాస్ ఎ పీ. ఎల్ఐ అనే పేరెంట్ లోపల నీకు ఒక పీ ఉంది, ఆ పీ మీదకి వెళ్ళి క్లిక్ చేయి. సో ఇప్పుడు వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దిస్ టైమ్, ఎల్ఐ లోపల ఉన్న పీ మీదకి వెళ్ళి నువ్వు క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చెయ్యు అని మనం చెప్తున్నాం దానికి. సో ఇట్స్ గోయింగ్ అండ్ ఇట్ గోట్ అ ఫెయిల్. అండ్ ఇది చూస్తే ఎల్ఐ లోపల 10 పీస్ ఉన్నాయి, నీకు ఏ పీ కావాలి. సో హియర్ మనకి తెలుసు nth ఇండెక్స్ ఆఫ్ ద డిజైర్డ్ ఇండెక్స్ డాట్ అ క్లిక్. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఆ ఇండెక్స్డ్ బేస్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో దాని మీదకి వెళ్ళి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ ఎ ప్రోగ్రామ్ అండి యూజింగ్ ద సిఎస్ఎస్ సెలెక్టర్. నెక్స్ట్ సెషన్లో అదర్ లొకేటర్ని కూడా వి విల్ సీ. Okay, for now, let's take a break here for now. Okay, thank you very much. See you again in the next session. Bye bye.